హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజైతే పొద్దున్నే ఇలా చేసి చాయ్ పెట్టేసుకున్నాను. తర్వాత మా పక్కన మా అమ్మగారు ఉన్నారండి. వాళ్ళ చెట్టుదంట ఇది. ఫ్రెష్గా కరివేపాకు ఇచ్చారు. సరే ఏం చేయాలా అని చెప్పేసి దీన్ని రోటి పచ్చడి కింద చేశానండి. ఎక్కువ క్వాంటిటీ కదా, కొంచెం కళ్ళకి కూడా మంచిది అనేసి ఇట్లా కడిగేసుకుని టొమాటోలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా కడిగేసుకుని పక్కన ఆరబెట్టేసుకోవాలండి. కొంచెం తడి లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఒక 3-4 రోజులు ఇది నిల్వ ఉంటుంది పచ్చడి. ఇట్లా వెజిటేబుల్స్తో చేసుకుంటే మంచిది కదా. చట్నీలు, రోటి చట్నీలు ఎక్కువ చేస్తాను నేను. ఇట్లా కరివేపాకులో తడి లేకుండా చూసుకోండి. కొంచెం ఆయిల్ వేసి దాన్ని ఇట్లా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకోవటం వలన ఏంటంటే ఇది పచ్చివాసన పోయి పచ్చడికి మంచి టేస్ట్, స్మెల్ వస్తుంది. ఇంకా అదే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో కొంచెం ఈ టమాటోలు, పచ్చిమిర్చి కట్ చేసి అందులో వేసుకోండి. ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక స్పూన్ ఏమో పసుపు వేసుకోండి, ఒక స్పూన్ ఏమో ఉప్పు, తర్వాత కొంచెం ఒక 2 రెమ్మలు చింతపండు వేసుకోండి, అంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు. కొంచెం మెంతులు కూడా వేసుకోండి, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకోండి. పట్టిన తర్వాత ఇది ఇట్లా పోపు పెట్టేసేయండి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసి ఇట్లా ఒక పెసరు ఆయిల్ ఎక్కువే పడుతుందండి. దీంట్లో తడి ఏమైనా ఉన్నా పోతుందో. ఒక 3 నిమిషాలు ఇలా పొయ్యి మీద ఉంచుకొని ఇలా పోపు పెట్టుకోండి. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పోపు పెట్టుకోవడం వల్ల. ఇది టిఫిన్స్కైనా రైస్లోకైనా బాగుంటుందండి. కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఇది కళ్ళకి మంచిది కదా. ఇది కొంచెం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడల్లా. ఇది అయిపోయిన తర్వాత బట్టలు ఉన్నాయండి. ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారని అంటారు కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక పని ఉంటానే ఉంటుందండి. ఇదిగో బట్టలు ఉన్నాయి, ఇవి మడతేసేసి ర్యాకుల్లో సర్దేశాను. రోజు మొత్తంలో నాకు ఇష్టమైన ఈ 5 మినిట్స్ అంటే చాలా ఇష్టం. మార్నింగ్ కాఫీ, ఈవినింగ్ టీ. ఈ 5 నిమిషాలు స్పెండ్ చేయటం వలన డే మొత్తం చాలా ఎనర్జిక్గా ఉంటాను. ఈ తర్వాత వాళ్ళ అన్నయ్య మీద ప్రేమ కలిగిందండి. అన్నయ్య అన్నం పెడతా పట్టని చెప్పి అన్నం పెడుతుంది. వీడు దొరికింది ఛాన్స్ కదా అని దాంతో సేవలు చేయించుకుంటున్నాడు. అదేం తక్కువ కాదండి, అది సేవలు చేయించుకుంటానే ఉంటుంది వీడితో ఎప్పుడు. ఇద్దరు కాసేపు బాగానే ఉంటారు, మళ్ళీ కాసేపు దెబ్బలు ఆడుకుంటూ ఉంటారు. ఈ పిల్లలు కదండి, అంతే. సరే ఫ్రెండ్స్, బాయ్.